వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. తెలంగాణలో వింత వాతావరణం ఏర్పడుతుంది. ఒకవైపు వర్షాల లోటు కొన్ని ప్రాంతాల్లో, మరోవైపు భారీ వర్షాల హెచ్చరిక. ప్రజలకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తెలంగాణలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో వర్షపాత లోటు ఆందోళన కలిగిస్తుండగా, మరోవైపు రానున్న 2 రోజుల్లో 5 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో ఈ వర్షాలు పడనున్నాయని అధికారులు చెప్తున్నారు. సో కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ఇంకా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ విడుదల చేసిన సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. దీనికి తోడు ఋతుపవన ద్రోణి కూడా చురుగ్గా కొనసాగుతుంది. ఈ రెండింటి ప్రభావంతో మంగళ బుధవారాల్లో భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. మిగిలిన జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు పడతాయని కూడా అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉండగా ఆగస్టు చివరి వారానికి చేరుకున్న రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాల జాడ కరువైంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నెల 18 నాటికి రాష్ట్ర సగటు వర్షపాతం సాధారణం కంటే 14% అధికంగా ఉండగా, గత వారం రోజులుగా వర్షాలు తగ్గడంతో సోమవారం నాటికి 9% లోటులోకి పడిపోయింది. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 44% లోటు వర్షపాతం నమోదు కాగా, పెద్దపల్లిలో 21%, ఇంకా జయశంకర్, భూపాలపల్లి, నల్గొండ జిల్లాల్లో 13% చొప్పున లోటు కొనసాగుతుంది. గత 5 రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరిగాయి. సో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.